హాయ్ అండి. హలో. నేను పండుగొప్పల పులుసు చేస్తున్నానండి. పండుగొప్పలు పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి. నేను చిన్న సైజు తీసుకొచ్చాను. చిన్న సైజుతోనే చేస్తున్నాను పండుగొప్పలు. ఫస్ట్ మస్టర్డ్ ఆయిల్ వేసానండి. నేను చేపలకి ఎక్కువ మస్టర్డ్ ఆయిల్తోనే చేస్తాను. అది వేడెక్కినాక కొంచెం మెంతులు, ఒక ఎండుమిరపకాయ వేసాను. తర్వాత పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు, గడ్డుప్పు వేసాను. గడ్డుప్పు వేస్తే వేగంగా ఉల్లిపాయలు కూడా బాగా వేగుతాయి కాబట్టి వేసానండి. ఉల్లిపాయలు ఎంత చక్కగా రెడ్ కలర్లో వేపితే అంత చక్కగా టెక్స్చర్ వస్తుంది కూరకి. అండ్ క్రీమీగా ఉంటుంది కొంచెం. అండ్ కొంచెం పసుపు వేస్తున్నానండి. వేసినాక శుభ్రంగా పచ్చిమిర్చి అన్నీ వేగినాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అది శుభ్రంగా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన బాగా ఫ్రై అయినాక కొంచెం బాగా ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు చిల్లీ పౌడర్ వేస్తున్నాను, గరం మసాలా పౌడర్. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. కూరకారం అంటారు దీన్ని. ఇది నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టానండి, ఒకసారి చూడండి ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దగ్గరికి అయిపోయి అందులో టమాటా ప్యూరీ కూడా యాడ్ చేశానండి. ఒక కప్పు, ఒక 4 టమాటాలు మిక్సీ చేసుకొని ప్యూరీని యాడ్ చేశాను. బాగా వేగినాక కొంచెం మూత పెట్టి కొంచెం ఒక 5 మినిట్స్ మగ్గిపోతుందండి. మగ్గిపోయినాక మూత తీసి చూసారు కదండి, టమాటా ప్యూరీ కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి, ఎందుకంటే అడుగంటిపోతుంది కాబట్టి అప్పుడప్పుడు చూసుకొని శుభ్రంగా కలుపుకోవాలండి, లేదా మాడు వాసన వస్తుంది కాబట్టి. శుభ్రంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు, పసుపు వేసిన పండుగప్పులు అందులో వేసుకోవాలి. లైట్గా ఉప్పు వేసాను ముందుగుండా, ఎందుకంటే ఆల్రెడీ ముందు ఇందులో వేస్తున్నాం కాబట్టి లైట్గా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఈ రెండు వేసిన తర్వాత కొంచెం మగ్గాలండి, మూత పెట్టాము. తర్వాత చింతపండు పులుసు కూడా వేసి మళ్ళీ ఒకసారి మూత పెడుతున్నాను. ఇప్పుడు చూసారు కదండి, చాలా చక్కగా ఉడుకుతున్నది. ఒక ఎలాగలని 15 మినిట్స్లోనే బాగా ఉడికిపోతాయి ఇవి. చేపలు మరీ ఎక్కువగా ఇదైనా బాధే కదండి, అందుకే చక్కగా ఉడికిన దగ్గర చూసుకోవాలి, లేకపోతే రేగిపోయినట్టు అయిపోతాయి. ఇలాగ స్పూన్ అయిన పెట్టకుండా ఇలాగ చేత్తో ఇలా